ఓం శాంతి 14/12/2023 మధురమైన పిల్లలు, మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకోవాలంటే ఈశ్వరీయ సేవలో నిమగ్నమవ్వండి. మాతలకు, కన్యలకు తండ్రిపై బలిహారం అవ్వాలి అన్న ఉత్సాహం కలగాలి. శివశక్తులు తండ్రి పేరును ప్రఖ్యాతం చేయగలరు. ప్రశ్న: కన్యలందరికీ తండ్రి ఏ శుభమైన సలహాని ఇస్తారు? జవాబు: ఓ కన్యలు, మీరిప్పుడు అద్భుతం చేసి చూపించండి. మీరు మమ్మా సమానంగా అవ్వాలి. ఇప్పుడు మీరు లోక మర్యాదలను వదిలేయండి. నష్టోమోహులుగా అవ్వండి. ఒకవేళ అదర్ కన్యగా అయినట్లయితే మచ్చపడిపోతుంది. మీరు రంగురంగుల మాయ నుండి సురక్షితంగా ఉండాలి. మీరు ఈశ్వరీయ సేవను చేసినట్లయితే వేలాది మంది వచ్చి మీ చరణాలపై పడతారు. ఓం శాంతి. శివశక్తులైన మీరు ఉత్సాహంతో ఎగురుతూ ఉండేవారు. తండ్రిపై బలిహారం అవ్వాలి అన్న ఉత్సాహం కలగాలి. దీనినే ఈశ్వరీయ నష అంటారు. తండ్రి తమ ఎదురుగా ఎవరెవరు కూర్చుని ఉన్నారు అని చూడాల్సి వస్తుంది. వాస్తవానికి క్లాస్లో కూర్చునే విధానం ఎలా ఉండాలంటే, టీచర్ యొక్క దృష్టి ప్రతి ఒక్కరిపైన పడాలి. అప్పుడిది సత్సంగం వల్లే ఉంటుంది. కాని ఏం చేయాలి? డ్రామాలో ఇలా రచించబడి ఉంది. క్లాస్లో నంబర్వార్గా కూర్చోబెట్టలేము. పిల్లలు తండ్రి ముఖాన్ని చూడాలి అనే దాహంతో ఉంటారు కదా, అలాగే తండ్రి కూడా దాహంతో ఉంటారు. పిల్లలు లేకపోతే ఇంట్లో అంధకారం ఉన్నట్లుగా భావిస్తారు. పిల్లలైన మీరు ప్రకాశాన్ని తీసుకొచ్చేవారు. మీరు కేవలం భారత్లోనే కాదు, మొత్తం ప్రపంచమంతటిలోనూ ప్రకాశాన్ని తీసుకొచ్చేవారు. పాట: మాతా ఓ మాతా, నీవు అందరి భాగ్య విధాతవు. ఓం శాంతి. ఈ పాటలు కూడా మీ శాస్త్రాలే. సర్వశాస్త్రాలకు శిరోమణి గీత. మహాభారతం, రామాయణం, శివపురాణం, వేదాలు, ఉపనిషత్తులు మొదలైన ఇతర శాస్త్రాలన్నీ దీన్నుండే వెలువడ్డాయి. ఇది అద్భుతం కదా. వీరు నాటకాల్లోని పాటలను మోగిస్తున్నారు, వీరి వద్ద శాస్త్రాలేమీ లేవు అని మనుషులంటారు. మనమంటాము, ఈ పాటల నుండి ఏ అర్థమైతే వెలువడుతుందో దాన్నుండి సర్వ వేద గ్రంథాలు మొదలైన వాటి సారం వెలువడుతుంది. పాట మోగింది. ఇది మమ్మా మహిమ. మాతలైతే ఎందరో ఉన్నారు, కాని ముఖ్యమైన వారు జగదాంబ. ఈ జగదాంబయే స్వర్గద్వారాలను తెరుస్తారు. అప్పుడు మొదట ఆమె స్వయం జగత్తుకు యజమానిగా అవుతారు. తప్పకుండా తల్లితో పాటు పిల్లలైన మీరు కూడా ఉన్నారు. నీవే తల్లివి తండ్రివి అన్న గాయనం వారిదే. శివ్బాబానే మాతాపిత అని అంటారు. భారత్లో జగదాంబ కూడా ఉన్నారు, మరియు జగత్పిత కూడా ఉన్నారు. కాని బ్రహ్మకు అంతటి పేరు కాని మందిరాలు మొదలైనవి కాని లేవు. కేవలం అజ్మేర్లో బ్రహ్మ మందిరం ఎంతో ప్రసిద్ధంగా ఉంది. అక్కడ బ్రాహ్మణులు కూడా ఉంటారు. బ్రాహ్మణులు 2 రకాల వారు ఉంటారు: సారసిద్ధులు మరియు పుష్కరిణి బ్రాహ్మణులు. పుష్కర్ అనే స్థలంలో ఉండేవారిని పుష్కరిణి బ్రాహ్మణులు అంటారు. కాని ఆ బ్రాహ్మణులకు ఈ విషయాలు తెలియవు. వారు మేము బ్రహ్మ ముఖ వంశావళి అని అంటారు. జగదాంబ పేరైతే ఎంతో ప్రసిద్ధమైనది. బ్రహ్మ గురించి అంతగా తెలియదు. ఎవరికైనా ధనం బాగా లభిస్తే అది సాధు సన్యాసుల కృప అని భావిస్తారు, ఈశ్వరుని కృప అని భావించరు. తండ్రి అంటారు, నేను తప్పింకెవరూ కృప చూపించలేరు. మనమైతే సన్యాసుల మహిమను కూడా చేస్తాము. ఒకవేళ ఈ సన్యాసులు పవిత్రంగా లేకపోయుంటే భారత్ కాలిపోయి మరణించేది. కాని సద్గతిదాత అయితే ఒక్క తండ్రే. మనుషులు మనుషులకు సద్గతినివ్వలేరు. బాబా అర్థం చేయించారు, సీతలైన మీరందరూ శోకవాటికలో ఉన్నారు. దుఃఖంలో శోకమైతే ఉంటుంది కదా. అనారోగ్యాలు మొదలైనవి ఉన్నప్పుడు దుఃఖముండదా? అనారోగ్యం పాలైతే
మళ్ళీ ఎప్పుడు బాగవుతాము అన్న ఆలోచన తప్పకుండా నడుస్తుంది. అంతేకాని అలా అనారోగ్యంగానే ఉండిపోవాలి అనైతే అనరు కదా. బాగైపోవాలి అని పురుషార్థం చేస్తారు. లేకపోతే మందులు మొదలైనవి ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని ఈ దుఃఖాలు, రోగాలు మొదలైన వాటి నుండి విడిపించి మీకు కానుకనిస్తాను. మాయా రావణుడు మీకు దుఃఖాన్నిచ్చాడు. నన్ను సృష్టి రచయిత అంటారు. భగవంతుడు దుఃఖాన్నిచ్చేందుకని సృష్టిని రచించారా అని అందరూ అంటారు. స్వర్గంలో ఇలా అంటారా? ఇక్కడ దుఃఖముంది కావున మనుషులంటారు. భగవంతునికి ఏమైందని దుఃఖపు సృష్టిని రచించారు? అతనికి వేరే పనేమీ లేదా? కాని తండ్రి అంటారు, ఈ సుఖదుఖాల గెలుపోటములాట తయారు చేయబడి ఉంది. భారత్లోనే రామరావణుల ఆట ఉంటుంది. భారత్ రావణుడితో ఓడిపోయి ఓటమిని పొందింది. మళ్లీ రావణుడిపై విజయం పొంది రామునికి చెందిందిగా అవుతుంది. రామ అని శివబాబానంటారు. అర్థం చేయించేందుకు రామ అన్న పేరును మరియు శివ అన్న పేరును కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. శివబాబా పిల్లలకు యజమాని లేక నాథుడు. వారు మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. తండ్రి వారసత్వం స్వర్గప్రాప్తి. ఆ తర్వాత అందులో పదవులు ఉన్నాయి. స్వర్గంలోనైతే దేవతలే ఉంటారు. అచ్చా, స్వర్గాన్ని తయారు చేసేవారి మహిమను వినండి. పాట మోగింది. భారత్ యొక్క సౌభాగ్య విధాత ఈ జగదంబయే. ఆమె గురించి ఎవరికీ తెలీదు. అంబాజీ మందిరానికి ఎందరో మనుషులు వెళ్తూ ఉంటారు. ఈ బాబా కూడా ఎన్నోసార్లు వెళ్లారు. బబూర్నాథ్ మందిరానికి, లక్ష్మీనారాయణ మందిరానికి అనేకసార్లు వెళ్లి ఉంటారు. కాని ఏమీ తెలిసేది కాదు. ఎంత అవివేకులుగా ఉండేవారు. ఇప్పుడు నేను ఇతణ్ణి ఎంత వివేకవంతునిగా తయారు చేశాను. భారత్ యొక్క సౌభాగ్య విధాత అనే ఈ జగదంబ యొక్క టైటిల్ ఎంత పెద్దది. ఇప్పుడు మీరు అంబాజీ మందిరానికి వెళ్లి సేవ చేయాలి. జగదంబ యొక్క 84 జన్మల కథను తెలియచేయాలి. ఆ మాటకొస్తే మందిరాలైతే ఎన్నో ఉన్నాయి. మమ్మ యొక్క ఈ చిత్రాన్నైతే వారు ఒప్పుకోరు. అచ్చా, ఆ అంబ యొక్క విగ్రహం గురించి అర్థం చేయించండి. దాంతోపాటు ఈ పాటను కూడా తీసుకువెళ్ళండి. ఈ పాటే మీ సత్యమైన గీత. సేవ అయితే ఎంతో ఉంది కదా. కాని సేవ చేసే పిల్లల్లో కూడా సత్యత కావాలి. మీరు ఈ పాటను జగదంబ మందిరంలోకి తీసుకువెళ్లి అర్థం చేయించండి. జగదంబ కూడా కన్యే, బ్రాహ్మణియే. జగదంబకు ఇన్ని భుజాలెందుకు చూపించారు? ఎందుకంటే ఆమెకు సహాయకులైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. శక్తి సైన్యం ఉంది కదా. అందుకే చిత్రాలలో అనేక భుజాలను చూపించారు. శరీరాన్ని ఎలా చూపిస్తూ ఉంటారు? భుజాల గుర్తును చూపించడం సహజంగా ఉంటుంది. అది శోభిస్తుంది. అన్ని కాళ్లను కూడా చూపిస్తే ఆ రూపం ఎలా ఉంటుందో ఏమో. బ్రహ్మకు కూడా భుజాలను చూపిస్తారు. మీరంతా వారి పిల్లలు కాని ఇన్ని భుజాలనైతే చూపించలేరు. కావున కన్యలు మాతలు అయిన మీరు సేవలో నిమగ్నమైపోవాలి. మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకోండి. అంబా మందిరానికి వెళ్లి మీరు ఈ పాటపై మహిమ చేసినట్లయితే ఎంతోమంది వచ్చేస్తారు. మీరు ఎంత పేరును తీసుకొస్తారంటే పాత బ్రహ్మకుమారులు కూడా అంతటి పేరును తీసుకురారు. ఈ చిన్న చిన్న కన్యలు అద్భుతం చేయగలరు. బాబా కేవలం ఒక్కరికే కాదు, కన్యలందరికీ చెప్తున్నారు. వేలాది మంది వచ్చి మీ చరణాలపై పడతారు. మీ చరణాలపై ఎంతమందైతే పడతారో అంతమంది వారి చరణాలపై పడరు. ఇందులో లోక మర్యాదలను వదిలేయాలి. పూర్తిగా నష్టోమోహులుగా అవ్వాలి. నేనైతే నిశ్చితార్థం చేసుకునేదే లేదు. మేం పవిత్రంగా ఉంటూ భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవను చేస్తాము అని అంటారు. అదర్ కుమారికి ఎంతైనా మచ్చపడిపోతుంది. కుమారి నిశ్చితార్థం చేసుకోగానే మచ్చపడడం ప్రారంభమవుతుంది.
రంగురంగుల మాయ అంటుకుంటుంది. ఈ జన్మలో మనుషులు ఎలా ఉన్నవారు ఎలా అవ్వగలుగుతారు? మమ్మా కూడా ఈ జన్మలోనే ఇలా అయ్యారు కదా. వాళ్లకు అల్పకాలికంగా పదవి లభిస్తుంది, మమ్మాకు 21 జన్మలకు లభిస్తుంది. మీరు కూడా నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతున్నారు. సంపూర్ణంగా పాస్ అయిపోతే దైవీ జన్మ లభిస్తుంది. వారిది అల్పకాలిక సుఖం, అందులోనూ ఎంతటి చింత ఉంటుంది. మనం గుప్తంగా ఉన్నాము. మనం బాహ్యంగా ఏ విధమైన షో చేయకూడదు. వారు షో చేస్తారు. ఈ రాజ్యం ఎండమావుల వంటిది. అందుని సంతానం అందులు అని ద్రౌపది అన్నట్లుగా శాస్త్రాల్లో కూడా ఉంది. ఇప్పుడు దేనినైతే రాజ్యంగా భావిస్తున్నారో అదిక అంతమైపోనున్నది. రక్తపు నదులు ప్రవహించనున్నాయి. పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ప్రతి ఇంట్లో ఎంతగా కొట్లాటలు జరిగాయి. ఇప్పుడైతే నడుస్తూ తిరుగుతూ దారిలో కొట్లాట జరుగుతుంది. ఎంత రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని స్వర్గమంటారా? ఇది కొత్త ఢిల్లీ, కొత్త భారతదేశమా? కొత్త భారత్ పరిస్థాన్గా ఉండేది. ఇప్పుడైతే వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఇవి పెద్ద శత్రువులు. రామరావణుల జన్మను భారత్లోనే చూపిస్తారు. శివజయంతిని విదేశాల్లో జరుపుకోరు, ఇక్కడే జరుపుకుంటారు. రావణుడెప్పుడొస్తాడో మీకు తెలుసా? ఎప్పుడైతే పగలు పూర్తయి రాత్రి వస్తుందో అప్పుడు రావణుడు వస్తాడు. దానినే వామమార్గం అంటారు. వామమార్గంలోకి వెళ్లడంతో దేవతల పరిస్థితి ఎలా అయిపోయింది అనేది కూడా చూపిస్తారు. పిల్లలు సేవ చేయాలి. ఎవరైతే స్వయం జాగృతులుగా ఉంటారో వారే జాగృతులుగా చేయగలరు. బాబా అయితే శుభచింతకులు. వీరికెక్కడా మాయదెబ్బ తగలకూడదు అని అంటారు. రోగగ్రస్తులుగా అయితే సేవ చేయలేరు. జగదాంబకే జ్ఞాన కలశం లభిస్తుంది, లక్ష్మికి కాదు. లక్ష్మికి ధనాన్నిచ్చారు, తద్వారా దానం చేయగలుగుతారు. కాని అక్కడైతే దానం మొదలైనవి ఉండవు. దానమనేదెల్లప్పుడూ పేదలకే ఇవ్వడం జరుగుతుంది. కావున కన్యలు ఈ విధంగా మందిరాల్లోకి వెళ్లి సేవ చేసినట్లయితే ఎంతోమంది వస్తారు, అభినందిస్తారు, చరణాలపై పడతారు. మాతలపై కూడా గౌరవం ఉంది. మాతలు విన్నట్లయితే ప్రసన్నులవుతారు. పురుషులకైతే తమ నష ఉంటుంది కదా. బాబా అర్థం చేయించారు, ఈ సాకారుడు బాహర్యామి. ఇతని లోపల ఉండే నాథుడు నాథులకే నాథుడు. కృష్ణుణ్ణి లార్డ్ కృష్ణ అంటారు. మనమంటాము శ్రీకృష్ణుని కూడా లార్డ్ ఆఫ్ లార్డ్ ఆ పరమాత్మ. వారికి ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది. కావున ఇతను యజమాని కూడా యజమానురాలు కూడా రెండూ అవుతారు. ఇతను పురుషుడు కూడా స్త్రీ కూడా. ఇది అద్భుతం కదా. భోగ్ పెట్టడం జరుగుతుంది. అచ్చా, బాబాకు అందరి ప్రియస్మృతులను తెలపండి. ఆ పెద్ద గురువుకు సంతోషంగా నమస్కారాలు పంపిస్తాము. ఇది ఒక ఆచారం. ఏ విధంగా ప్రారంభంలో సాక్షాత్కారాలు జరిగేవో అలా అంతిమంలో కూడా బాబా చాలా ఆహ్లాదపరుస్తారు. ఆబోకు చాలామంది పిల్లలు వస్తారు. ఎవరైతే ఉంటారో వారు చూస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్ 8/4/1968. ఈ ఈశ్వరీయ మిషన్ కొనసాగుతుంది. ఎవరైతే మన దేవీ దేవతా ధర్మానికి చెందినవారుంటారో వారే వస్తారు. ఏ విధంగా క్రిస్టియన్లుగా తయారు చేయడం వారి ధ్యేయం. ఎవరైతే క్రిస్టియన్లుగా అవుతారో వారికి క్రిస్టియన్ వంశంలో సుఖం లభిస్తుంది, మంచి జీతం లభిస్తుంది. అందుకే ఎంతోమంది క్రిస్టియన్లుగా అయ్యారు. భారతవాసులు అంతటి జీతం మొదలైనవి ఇవ్వలేరు.
ఇక్కడ లంచగొండితనం ఎంతో ఉంది. మధ్యలో లంచం తీసుకోకపోతే ఉద్యోగం నుండి తీసేస్తారు. మరి అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అని పిల్లలు తండ్రిని అడుగుతారు. వారంటారు, యుక్తిగా పనిచేయండి. ఆ తర్వాత శుభకార్యంలో దాన్ని వినియోగించండి. మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనులుగా తయారు చేయండి, విముక్తులుగా చేయండి, ఇంటికి తీసుకువెళ్ళండి అని ఇక్కడ అందరూ తండ్రిని పిలుస్తారు. తండ్రి తప్పకుండా ఇంటికి తీసుకువెళ్తారు కదా. ఇంటికి వెళ్లేందుకే ఇంతటి భక్తి మొదలైనవి చేస్తారు. కాని ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే తీసుకువెళ్తారు కదా. భగవంతుడు ఒక్కరే. భగవంతుడు అందరిలోకి వచ్చి మాట్లాడతారని కాదు. వారు రావడమనేది సంగమంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇటువంటి విషయాలు నమ్మరు. ఇంతకుముందు నమ్మేవారు. ఇప్పుడు మీరు భక్తి చెయ్యరు. మీరంటారు, మేమింతకుముందు పూజ చేసేవారము. ఇప్పుడు తండ్రి మమ్మల్ని పూజ్య దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు. మీరు సిక్కులకు కూడా అర్థం చేయించండి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అన్న గాయనం ఉంది కదా. దేవతలకు మహిమ ఉంది కదా. దేవతలు సత్యుగంలోనే ఉంటారు. ఇప్పుడిది కలియుగము. తండ్రి కూడా సంగమయుగంలో పురుషోత్తములుగా అయ్యే శిక్షణ ఇస్తారు. దేవతలు అందరికన్నా ఉత్తములు. అందుకే అంతగా పూజిస్తారు. ఎవరినైతే పూజిస్తారో వారు తప్పకుండా ఎప్పుడోకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు. ఈ రాజధాని గతించిపోయింది అని భావిస్తారు. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. మనం విశ్వాధిపతులుగా అవ్వనున్నామని ఎవరికైనా తెలుసా? మనం చదువుకుని ఈ విధంగా అవుతామని మీకు తెలుసు. కావున చదువుపై పూర్తి అటెన్షన్ ఉంచాలి. తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు కావున మనం ఎందుకు స్మృతి చేయకూడదు? అంతేకాక దైవీ గుణాలు కూడా కావాలి. అచ్చా, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదా యొక్క ప్రియ స్మృతులు, గుడ్ నైట్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ ప్రపంచంలో మీ బాహ్య షోను చేయకూడదు. సంపూర్ణంగా పాస్ అయ్యేందుకు గుప్త పురుషార్థం చేస్తూ ఉండాలి. రెండవ పాయింట్, ఈ రంగురంగుల ప్రపంచంలో చిక్కుకోకూడదు. నష్టోమోహులుగా అయి తండ్రి పేరును ప్రఖ్యాతం చేసే సేవను చేయాలి. అందరి సౌభాగ్యాన్ని మేల్కొల్పాలి. వరదానము. హృదయాభిరాముడైన తండ్రి స్మృతి ద్వారా 3 కాలాలను మంచిగా చేసుకునే ఇచ్ఛా ముక్త భవ. ఏ పిల్లల హృదయంలోనైతే ఒక్క హృదయాభిరాముడైన తండ్రి స్మృతి ఉంటుందో వారు సదా వాహవాహ్ అనే పాటను పాడుతూ ఉంటారు. వారి మనసు నుండి స్వప్నంలో కూడా అయ్యో అన్న పదం వెలువడదు. ఎందుకంటే ఏదైతే జరిగిందో అది కూడా వాహ్, ఏదైతే జరుగుతుందో అది కూడా వాహ్, మరియు ఏదైతే జరగనున్నదో అది కూడా వాహ్. 3 కాలాలు వాహవాహ్ అయినవి, అనగా అత్యంత మంచివి. ఎక్కడైతే అంతా మంచిగా ఉంటుందో అక్కడ ఎటువంటి ఇచ్ఛ, కోరిక ఉత్పన్నమవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడైతే అన్ని ప్రాప్తులు ఉంటాయో అప్పుడే అంతా మంచిగా ఉంది అని అంటారు. ప్రాప్తి సంపన్నులుగా అవ్వడమే ఇచ్ఛాముక్తులుగా అవ్వడము. స్లోగన్. సంస్కారాలను ఎంత శీతలంగా చేసుకోండంటే ఇక ఆవేశం లేక అధికార దర్పం యొక్క సంస్కారాలు అస్సలు ఎమర్జ్ అవ్వకూడదు. ఓం శాంతి.